మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందిస్తున్నటువంటి ప్రతి కామెంట్ని మీరు యూట్యూబ్ మాధ్యమంలో అనుదిన దేవుని వాగ్దానం కింద మీరు తెలియజేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనం అయితే కానివ్వండి, కృతజ్ఞతాస్తుతులు అందిస్తూ చెల్లిస్తున్నటువంటి కామెంట్లు అయితే కానివ్వండి, మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా వాటన్నిటి నిమిత్తమై మేము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా పరిస్థితులన్నిటిని చక్కబరిచి ప్రతి పరిస్థితుల్లోనూ మీకు విజయవంతమైనటువంటి స్థితిని అనుగ్రహించులాగున మేము ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలు ఈ పరిచయని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ప్రియ దేవుని బిడలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నా పక్షమున ఎవరూ లేరు, నాకు సహాయము చేయగలిగినటువంటి మానవాళులు ఎవరూ లేరు, ఇదిగో నా సొంత వారిని నమ్మినను సరే నన్ను ఈ పరిస్థితిలో నుండి బయటకు తీసుకురాలేనటువంటి పరిస్థితులలో మనుషులు ఉన్నారు అన్నటువంటి సందర్భము ప్రతి మనిషి జీవితంలో ఒకటి ఎదురవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్ని ప్రయత్నించినను సరే మనకు విజయం కలగకపోగా నిరాశ నిస్పృహలు ఎదురయ్యి భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూడవలసినటువంటి సందర్భాలు ప్రతి మనిషి కూడా తన జీవితంలో నుండి దాటుకుని వచ్చి ఉంటాడు, లేదా ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాడేమో. అటువంటి వారికి ఊరటను అనుగ్రహించేటువంటి మాట, అంటే ఊరటనిచ్చేటువంటి మాట ఇచ్చి వారిని ఓదార్చి తప్పుకునేటువంటి దేవుడు మన దేవుడు కాదు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ భక్తుడు ఆ గ్రంథంలో రాసినటువంటి మాటని, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడినటువంటి మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఈడ యెహెజ్కేలు ఈ మాట పలకట్లేదండి. యెహెజ్కేలుతో ఇశ్రాయేలుల ప్రజల నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ దినాన ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ సందర్శించి మాట్లాడుతున్నటువంటి మాట, నీ పక్షమున అధికారులు ఉండకపోవచ్చు, నీ పక్షమున నీ కుటుంబీకులు ఉండకపోవచ్చు, నీ పక్షమున నీ స్నేహితులు సన్నిహితులు నిలబడకపోయి ఉండవచ్చు, కానీ నీ పక్షమున ఉన్నవాడు నీ దేవుడైనటువంటి యెహోవా. నీ గాయములను మాన్పి నిన్ను సేద తీర్చేటువంటి పరిస్థితిని దేవుడి దినాన నీ జీవితంలోకి పంపించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నీవు దున్నబడి విత్తబడితే కాంది ఫలించలేవు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల నిమిత్తమై దేవుడు నీ భూమిని చదునుగా ఉన్నటువంటి భూమిని, అంటే చల్లా పిల్లగా ఎట్లు పడితే అట్లా పాపపు జీవితంలో జీవించి అనేక రకమైనటువంటి ఆలోచనలు తీసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుని ఉన్నావు. దేవుడు దాన్ని ఇప్పుడు దున్నుతున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి చెందడానికి, నీ లోగిట నీ కుటుంబము ఫలించడానికి, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదగడానికి దేవుడు నిన్ను సాగు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న ఓ అన్న, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, తమ్ముడు, నేను మీకు హృదయపూర్వకమైనటువంటి మాట ఒకటి చెప్తున్నాను. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అనేటువంటి వాక్యాన్ని మనం ఎంత గట్టిగా అయితే నమ్ముతామో, ఆయన మన పక్షం ఉన్నప్పుడు మనల్ని సరి చేయడానికి కూడా అనుక్షణం ప్రయత్నం చేస్తుంటాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, తప్పుడు సావాసములకు మనం పడకుండా, తప్పుడు ఆలోచనలు మనకు రాకుండా, నీకు తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అంటే, తప్పుగా ఇతరుల వ్యక్తుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావంటే దేవునితో నీ సహవాసం సరిగ్గా లేదని అర్థం. ఆయన ఎప్పుడు మన పక్షమును వాదించేవాడండి, ఎప్పుడు మనకు మేలు చేయాలని చూసేవాడండి. కానీ మనము మాత్రము ఆయన మన దగ్గరకు వస్తున్న ప్రతిసారి కూడా మనమే ఆయన నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ దినాన నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి అని అంటే నువ్వు దున్నబడాలి. ఎస్, నీ జీవితంలో సాగు చేయవలసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి, చేదైనటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మనుషులు నీ హృదయాన్ని గాయపరిచేది విరిగిపోయినటువంటి స్థితిలో ఉంది. దాన్ని బాగా చేయగలిగిన వాడు మనిషి అంత మాత్రమైతే కాదు. మనిషి తన అవసరాన్ని తీర్చుకొని తన టైం అయిపోయిన తర్వాత నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వెంత ప్రేమించినను సరే ఒక దినమందు ఆ మనిషి ఈ లోకంలో నుండి ప్రభు చెంతకు చేరాలి. నీ నుంచి సపరేట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా.
ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటి అన్నానంటే, నీ జీవితంలో నీ పక్షమున వాళ్ళు ఉంటారు, వీళ్ళు నిలబెడతారు, వీళ్ళకి అధికారం ఉంది, లేదా వీళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఉంది, వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఇవి గుర్తుపెట్టుకోవద్దు. ఒక దినాన వాళ్ళ పాత్రని వాళ్ళు పోషించి వెళ్ళిపోతారు. నీ పక్షమున నిలబడేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు, కేవలం దేవుడు తప్పనిస్తే. ఆయన నీ తట్టు తిరగగా నీవు దున్నబడి నాటబడి అభివృద్ధి చెందుతావు. ఈ దినాన నీ పక్షమున చూస్తున్నటువంటి దేవుడు నీకు అందిస్తున్నటువంటి మాట, ఆయన నీ పక్షమున ఉన్నాడు, ఆయన నీ వైపు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గత కాలమంతా ఎలా గడిచిపోయిందో నీది నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు కూడా నువ్వు ఒక చేదే అయినటువంటి అనుభవంలో ఉండి ఉన్నావేమో, వేదనకరమైనటువంటి అనుభవంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావేమో, నలిగిపోయినటువంటి అనుభవంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావేమో. ఈ వాక్యం నీ చెవిన పడడంతోనే నీ హృదయంలో ఒక మార్పుని దేవుడు తీసుకురాబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక మార్పుని దేవుడు తీసుకురాబోతున్నాడు. బలహీనకరమైనటువంటి పరిస్థితి నేనేదో అధిగమిస్తుంది, దాని నుండి బయటికి రాలేకపోతున్నావు, నువ్వు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు నువ్వు. తద్వారా దేవునికి నీకు సహవాసము ఎక్కడ ఎడబాటు కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, నాకెందుకు ఈ నష్టము అని అడిగే బదులు నన్నెందుకు ఇంత ప్రేమిస్తున్నావు అని అడిగి చూడు దేవుణ్ణి. లోకంలో ఎవరికి కలిగినటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. లోకంలో ఉన్న వారికి లేదు ఈ ధన్యత. మనసారా దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి ధన్యత కొద్ది రోజుల్లో, ఇంకొన్ని రాబోయే సంవత్సరంలో ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. ఇప్పుడు సువార్తని ఆపివేయాలని, దేవుని సువార్తని కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, ప్రభుత్వాలతో సహా. దేవుని బిడ్డలారా, ఇటువంటి సందర్భంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, వ్యతిరేకమైనటువంటి దిశలో అడుగులు వేయొద్దు. ప్రభు నీ పక్షమని ఇంకా ఉన్నాడు. ఆయన మన పక్షం నుండి తొలగిపోయే రోజులు కూడా రాబోతున్నాయి. అటువంటి స్థితిలో మనము దిగజారిపోయి దేవుడిని దుఃఖపరిచి లోకంలో భ్రష్టుల వలె బ్రతకూడదని దేవుడి వాక్యాన్ని మనకు అందిస్తున్నాడేమో, నిన్ను ప్రేమిస్తున్నాడేమో, నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నాడేమో. ఈ వాక్యాన్ని విని మిమ్మల్ని మీరు కట్టుకోండి, మీ కుటుంబాన్ని కట్టుకోండి, మీ బలిపీఠాలను కట్టుకోండి, మీ ప్రార్థన సహవాసాన్ని తిరిగి మరలా కట్టుకోండి దేవుని సన్నిధిలో. దేవుడు మీ పక్షం నుండి మీ కార్యములన్నింటినీ నెరవేర్చి మిమ్మల్ని గొప్పవారిని చేసి నడిపించి భద్రపరిచి కాపాడను గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమ కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అద్భుతకరమైన రీతిలో బిడ్డలందరూ హృదయాల్ని నువ్వు దర్శించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. లేమి కలిగినటువంటి స్థితిలో ఉంటే సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఉద్యోగం లేమి స్థితిలో కనుక ఉన్నట్లయితే బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు బిడ్డలు ఆచి తూచి అడుగు వేయగలిగినటువంటి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయినటువంటి స్థితిలో ఉన్న భార్యాభర్తల కుటుంబాలను కట్టండి, తల్లిదండ్రుల బిడ్డల కుటుంబాన్ని కట్టండి, అన్నదమ్ముల మధ్య సహవాసాన్ని, ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎక్కడైతే అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్స్లో అడ్మిట్ అయినారో బిడ్డలు, వారికి అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయులను ప్రియులను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్న కుటుంబాలకి ఆదరణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి నూతన సంవత్సరం దయా కిరీటముగా నీవు అనుగ్రహించిన రీతిని బట్టి రాబో సంవత్సరంలో నీ కోసం మండే జ్వాలల వలె ప్రవరణ బిడ్డలు వెలగవలసిందిగా అనేక మందిని చైతన్యం చేసి నీ దగ్గరికి నడిపించే బిడ్డల జీవితాలని మార్చమని ప్రార్థన చేస్తాం. తల్లిదండ్రులు ఎంతమంది బిడ్డల జీవితము వారి యోగక్షేమాల నిమిత్తమై, భవిష్యత్తులో సెటిల్మెంట్స్ నిమిత్తమై తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారో, ఆ బిడ్డలు ఒకవేళ నాయన తప్పుడు మార్గంలో ఉన్నట్లయితే, లోకంలో కలిసిపోతున్నట్లయితే నీ చిత్తం ఆ బిడ్డల జీవితంలో జరిగించి తిరిగి ప్రవణ మంచి దారిన బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ నీ రక్షణ అనుగ్రహించండి. విదేశానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నీ చిత్తం అయితే సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. గర్భఫలాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. శరీర అవయవ భాగాల్లో ఎక్కడ ఏ అనారోగ్య పరిస్థితులను యేసు నామములో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తాం. హృదయంలో నెమ్మదిని అనుగ్రహించండి, శాంతి సమాధానం అనుగ్రహించి ఏడాదిన దేవుని వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డల హృదయాన్ని మేలుతో తృప్తిపరచమని, ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల ద్వారా బాధపడుతూ దురాత్మ శక్తుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణమైనటువంటి ఉపశమనం కలుగును గాక.
నీ గొప్ప ఆశీర్వాదమైనటువంటి దీవెన చల్లులు ప్రతి కుటుంబం మీద నీ ఉంచి నీ కాపుదలను అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.